నా ప్రేమ నీకోసమే 37th చాప్టర్. కార్టూన్లో మునిగిపోయిన ఇష్యూ బేబీ వాళ్ళ మమ్మీ వచ్చింది కూడా పట్టించుకోదు. ఏంటిది ఇంత కాన్సన్ట్రేట్గా టీవీ చూస్తుంది, ఏం వస్తుందా అని ఇందు కూడా వచ్చి పక్కన కూర్చొని చూస్తుంది. కానీ ఇష్యూ బేబీ గమనించుకోదు. ఓ తండ్రి వాళ్ళ కూతురుతో ఆడుకునే స్టోరీ వస్తుంది. అది చూసిన ఇందు మనసు మూగగా రోధించడం తప్ప ఏమి చేయగలదు. అప్పుడే స్నాక్స్ చేసి కిచెన్ నుంచి బయటికి వచ్చిన రాధిక గారు, ఇందు ఎప్పుడొచ్చావు అని అడగగానే ఇందుని చూస్తుంది ఇష్యూ బేబీ. మమ్మా అనుకుంటూ ఇందు వల్ల కూర్చొని, నువ్వు ఇంత తొందరగా వచ్చావేంటి అని అడిగి, ఆ స్టోరీ చూడు ఎంత బాగుందో. ఆ అమ్మాయి వాళ్ళకి ఏం లేదు, చాలా పూర్ పీపుల్, అయినా ఆ పాప చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తనకి వాళ్ళ డాడీ ఉన్నారు, వాళ్ళ డాడీ ఆమెని ప్రిన్సెస్లా ట్రీట్ చేస్తున్నారు తెలుసా అని కార్టూన్ స్టోరీని విత్ యాక్షన్తో చెప్తుంది ఇష్యూ బేబీ. హా అని అంటుంది తప్ప ఇంకేం మాట్లాడదు ఇందు. కూతురి బాధ అర్థం చేసుకున్న రాధిక గారు, అమ్మా ఇష్యూ నీకోసం పకోడీ చేశాను, తిందూరా అని పిలవగానే, హాయ్ పకోడీ అని ఆ క్షణం తండ్రి గురించి మర్చిపోయి పకోడీ తినడంలో బిజీ అవుతుంది ఇష్యూ బేబీ. ఇందు మాత్రం అక్కడే సోఫాలో వెనక్కి వాలి ఆలోచనలో పడుతుంది. ఇష్యూ తండ్రి కోసం పడే తాపత్రయం అంతా కళ్ళ ముందు మొదలుతుంటే తనకుండే 1000 ముక్కలైన ఫీలింగ్ వస్తుంది. తన కళ్ళల్లోంచి కన్నీళ్లు పక్కకి జారిపోతూనే ఉంటాయి. విష్ణుగారు వచ్చి ఇందు పక్కన కూర్చొని ఇందు కన్నీళ్లు తోడుస్తాడు. తండ్రి స్పర్శకి కళ్ళు తెరిచిన ఇందు విష్ణుగారి ఒడిలో తలపెట్టుకుని పడుకొని, నేను ఏడిస్తే నా కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పడానికి నువ్వు ఉన్నావు, మరి నా కూతురు పరిస్థితి ఏంటి నాన్న? దేవుడు ఎందుకు ఇలా చేశాడు? నా మీద, నా కూతురు మీద దేవుడు ఇలా ఎలా పగబట్టేశాడు నాన్న అని ఏడుస్తూ బాధపడుతుంది. విష్ణుగారు ఇందు తల నిమురుతూ, దేవుడు మన నుండి ఏదైనా దూరం చేస్తే అంతకన్నా విలువైనది మనకిస్తాడు తల్లి, దానికోసం మనం ఎదురు చూడాలి తల్లి అని చెప్తారు. నాకు నా కూతురికి శివ కన్నా విలువైనది ఏది దొరకదు నాన్న అని అంటుంది ఇందు. ఎందుకలా అనుకుంటున్నావు తల్లి? మీ జీవితంలోకి మళ్ళీ సంతోషాలు వస్తాయేమో, ఎవరికి తెలుసు అని అంటాడు విష్ణుగారు. ఇందు విష్ణుగారి ఒడిలో నుంచి లేచి, శివగారు పోతూ పోతూ మా సంతోషాలు కూడా తీసుకుపోయారు నాన్న, మళ్ళీ ఆయన వస్తే తప్ప ఆ సంతోషాలు కూడా తిరిగి రావు అని చెప్పి అక్కడి నుంచి లేచి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇందు. లేదు తల్లి, నువ్వు నా బంగారానివి, నువ్విలా ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? నీ సంతోషాలు నీకు తిరిగివ్వడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాను అని మనసులో అనుకుంటారు విష్ణుగారు. తాతయ్య నువ్వెప్పుడు లేట్ చేస్తూనే ఉంటావా, తొందరగా వెళ్దాం పదా అని తొందర చేస్తుంది ఇష్యూ బేబీ విష్ణుగారిని. ఇంతకుముందు స్కూల్కి వెళ్దామంటే నత్తనడక చేసేదానివి, ఇప్పుడేంటి ఇంత హుషారుగా వెళ్తున్నావు స్కూల్కి అని అనుమానంగా అడుగుతుంది ఇందు. అమ్మో, మమ్మీకి డౌట్ వస్తే నన్ను ఫ్రెండ్ని కలవనివ్వదు అని అనుకుని, ఏం లేదు మమ్మా, నాకు స్కూల్లో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, అందుకే నాకు స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది అంటుంది ముద్దుగా. నిజమే అనుకుని విష్ణుగారు పాపని తీసుకుని బయలుదేరుతుంటే ఇందు కూడా ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. స్కూల్ దగ్గర ఇష్యూని దింపిన విష్ణుగారు వెళ్లకుండా అక్కడే ఉంటే, నువ్వు వెళ్ళు తాతయ్య, నేను లోపలికి వెళ్తాను అంటుంది ఇష్యూ బేబీ. పర్వాలేదు తల్లి, నేను ఈరోజు నీ ఫ్రెండ్స్ని కలిసి వెళ్తాను అంటాడు విష్ణుగారు. ఆల్రెడీ అక్కడ దక్ష వెయిట్ చేస్తూ ఉంటాడు. విష్ణుగారు వెళ్ళిపోతే పాపని కలవడానికి, అయ్యో తాతయ్య ఇప్పుడు వెళ్ళేలా లేడే అని ఆలోచిస్తున్న ఇష్యూని, హాయ్ శ్వేత అని ఒక బుడ్డోడు పలకరిస్తాడు. అతన్ని చూసి ఐడియా అనుకుని, హాయ్ రక్షిత్ అని చెప్పి, ఇతనే నా ఫ్రెండ్ అని విష్ణుగారికి పరిచయం చేస్తుంది. అతను ఎలాగో ఇష్యూ క్లాస్మేట్ కావడం వల్ల
హాయ్ తాతగారు అని అంటాడు ఆ క్యూట్ బుడ్డోడు. నిజంగానే వాళ్ళు ఫ్రెండ్స్ అని ఫిక్స్ అయిన విష్ణుగారు కూడా హాయ్ బాబు అని రక్షిత్ బుగ్గలు లాగి నువ్వొక్కడివే వచ్చావా అని అడిగితే మా డాడ్ తీసుకువచ్చారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళ డాడీ వైపు చేయి పెట్టి చూపిస్తాడు. డాడీ అనగానే విష్ణుగారికి మళ్ళీ ఇష్యూ విషయంలో కంగారు మొదలయ్యి తన వైపు చూసేసరికి ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. బుడ్డోడు చిన్న నవ్వు ఆయనకి విసిరి లోపలికి వెళ్దామా అని ఇష్యూతో అంటాడు. హా రక్షిత్ అని తాతయ్య నువ్వింక వెళ్ళు, మేం లోపలికి వెళ్తాం అనగానే ఓకే అని చెప్పి ఇష్యూ బేబీ బుగ్గకి కిస్ చేసి రక్షిత్ తల నిమిరి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన అటు వెళ్ళగానే దక్ష పాప దగ్గర ల్యాండ్ అవుతాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ అని దక్ష మీదకి ఎక్కి బుగ్గన కిస్ పెడుతుంది. గుడ్ మార్నింగ్ మై బేబీ అని దక్ష కూడా పాపకి కిస్ పెట్టి చెప్తాడు. వాళ్ళిద్దరినే చూస్తున్న రక్షిత్ ఇష్విత ఇతను మీ డాడీనా అని అడుగుతాడు. ఇష్విత ఆ మాటలకి దక్ష వైపు అలాగే చూస్తూ ఉంటది. ఒక క్షణం ఆ చిన్ని మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దక్షకి కూడా ఆ మాటలకి ఏదో తెలియని భావం కలుగుతుంది. తను కూడా పాప వైపే అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ ఇష్విత ఆన్సర్ మీ అని అడుగుతాడు రక్షత్ బాబు. అప్పుడు దక్ష నుంచి చూపు తిప్పి డల్గా ఇతను నా ఫ్రెండ్ అని చెప్తుంది ఇష్యూ బేబీ. పాప ఆ మాట చెప్తున్నప్పుడు డల్ అయిపోవడం దక్ష కూడా గమనిస్తాడు. కానీ ఏం మాట్లాడగలడు? హో ఓకే కమ్ క్లాస్కి వెళ్దాం అనగానే సరే అని బాయ్ ఫ్రెండ్ అని డల్గానే చెప్తూ కిందికి దిగుతుంది. పాప అలా డల్గా ఉండడం నచ్చని దక్ష ఇష్యూ బేబీని ఆపి ఏంటి మై ప్రిన్సెస్ ఇలా డల్గా అయింది అని అడుగుతాడు చిరునవ్వుతో. ఏం లేదన్నట్టు తల ఆడిస్తుంది. ఇంకా ఇలా కాదని పాపకి చెక్కిలికిలి పెట్టడం స్టార్ట్ చేస్తాడు. దెబ్బకి కిలకిలా నవ్వడం స్టార్ట్ చేస్తుంది ఇష్యూ బేబీ. దాట్స్ మై బేబీ అని చెప్పి పాకెట్లో ఉన్న చాక్లెట్ తీసిచ్చి ఇద్దరు షేర్ చేసుకోండి అని చెప్పి పాప బుగ్గకి కిస్ పెట్టి వాళ్ళని లోపలికి పంపిస్తాడు. నవ్వుతూ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి లోపలికి వెళ్తుంది రక్షత్తో పాటు. వాళ్ళు వెళ్లే వరకు అలాగే చూస్తూ ఉంటాడు దక్షబాబు. ఇష్విత ఆయన్ని చూస్తే మీ డాడీ లాగే అనిపించింది, మా డాడ్ కూడా నేను అలిగితే అలాగే చేస్తారు అని చెప్తాడు రక్షత్. ఆ మాటలకి ఇష్యూ బేబీ కూడా దక్ష వాళ్ళ డాడ్ అయితే ఎంత బాగుండు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. వాళ్ళనే చూస్తున్న దక్షబాబు ఇష్యూ బేబీ వెనక్కి తిరిగి చూడగానే నవ్వుతూ బాయ్ చెప్తూ ఉంటాడు. దక్ష అచ్చం ఒక తండ్రిలా. తను కూడా నవ్వుతూ బాయ్ చెప్పి క్లాస్ రూమ్కి వెళ్తుంది రక్షత్తో పాటు. మరుసటి రోజు ఇందు ముందు రోజు జరిగిందంతా తాన్వికి చెప్తుంది ఆఫీస్లో. ఏంటేంటి ఇంత జరిగిందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. హా అంటుంది ఇందు. మరిప్పుడు నీకేం అర్థమైంది ఇప్పుడు అని అంటుంది తాన్వి. ఏం అర్థం కావాలి అని అడుగుతుంది ఇందు అయోమయంగా. అయ్యో పిచ్చిందు, నీకోసం కొన్ని కోట్ల ప్రాజెక్ట్ వదులుకున్నాడు అంటే అర్థమేంటి? నీ ఈడియట్, ఇక్కడ నీకు సరిగ్గా అర్థం కావట్లేదు అని తాన్వి తల మీద ఒకటి మెట్టి, నా కోసం ప్రాజెక్ట్ వదులుకోలేదు, అలాంటి వాళ్ళ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే నన్ను మాత్రమే కాదు ఈ ఆఫీస్లో ఉన్న ఆడపిల్లలందర్నీ ప్రాజెక్ట్ ఉన్నన్ని రోజులు రోజుకొకరిని పంపమంటారు. అలా పంపితే ఊరుకుంటారా? ఆయన్ని అందరం కలిసి చితకబాదుతాం కదా, అందుకే ఆయన సేఫ్టీ కోసం ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ చేసుకున్నారు అని కూల్గా చెప్తుంది ఇందు. నోరు తెరుచుకుని చూడడం తాన్వి వంత అవుతుంది. అది చూసి స్టార్ట్ చేసింది మళ్ళీ అని తనే చేతితో తన పెదవుల్ని మూసి పని చేసుకో ఇంకా అని తన పనిలో పడుతుంది ఇందు. అప్పుడే దక్ష ఎంట్రీ ఇస్తాడు ఆఫీస్లోకి. దక్షని చూడగానే ముందు రోజు జరిగింది అంతా గుర్తుకు వస్తుంది. అందరూ విష్ చేస్తుంటే తేరుకొని తను కూడా గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. కానీ మనసులో ఎక్కడో థ్యాంక్ఫుల్ ఫీలింగ్ అయితే ఉంటుంది, కానీ అది ఒప్పుకోవడానికి ఏదో అడ్డొస్తుంది.
అందరికీ చెప్పినట్టే తనకి కూడా నార్మల్గా చెప్పి గుడ్ మార్నింగ్ అనేసి ముందుకు కదులుతాడు. తాన్వి పాప మాత్రం విష్ చేయడం మర్చి నిన్నటి సీన్తో వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏమైనా స్టార్ట్ అవుతుందో ఏమో అని వాళ్ళని గమనించడం స్టార్ట్ చేస్తుంది. దక్ష తాన్విని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. కానీ వెనకాలే వచ్చిన వినయ్ మాత్రం ఊహాలోకంలోకి వెళ్ళిన తాన్వి పాప దగ్గర ఆగుతాడు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 37th చాప్టర్. ఇష్యూ దక్షల బంధం ఎటువైపు పోబోతుంది? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.